السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయిన దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియనామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనమందరం ఇస్లాంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలలో ఈమాన్ యొక్క మూల స్తంభాలను గురించి అల్హమ్దులిల్లా మనం వింటూ ఉన్నాము. నిజానికి ఈ విషయం మన కోసం చాలా అల్లాహ్ యొక్క కారుణ్యం యొక్క విషయాలలో నుంచి వస్తుంది. ఎందుకంటే మేము ముస్లిములమే అని పిలుచుకుంటున్నటువంటి చాలామంది ఈ విషయాలను ఎరగక అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ మనకు ఈ విషయాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చాడు కాబట్టి, అనుగ్రహం కల్పించాడు కాబట్టి, ఈ విషయం నిజానికి చాలా మన కోసం అల్హమ్దులిల్లా అదృష్టవంతమైనది. కాబట్టి ఈ విషయాలను శ్రద్ధగా గమనించండి, మరియు వీటిలో ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే, వీటిలో ఏవైతే చేయకూడదో వాటి నుండి దూరంగా వెళ్ళిపోయే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికి కల్పించాలి. ఆమీన్. ఈ సభలో హాజరైన ప్రతి ఒక్కరికి అల్లాహ్ తర్వాత నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తమ అమూల్యమైనటువంటి సమయాలను తమ మరణాంతరం యొక్క జీవితం యొక్క సాఫల్యం కోసం హాజరైనందుకు, సమయాన్ని అల్లాహ్ కోసం కేటాయించినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గాన్ని, సాఫల్యాన్ని సమకూర్చుగాక. ఎల్లప్పుడూ ఆయన సంరక్షణలో ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. నాతోటి సహోదర సహోదరి మనులారా, గత వారం మనం అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి దివ్యమైన దైవ గ్రంథాలపై విశ్వాసం ఉంచాలి అన్న విషయాన్ని మనం విన్నాం. సంక్షిప్తంగా చూస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ఖురాన్ మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా మహాప్రవక్తలపై అవసరానుసార్థం గ్రంథాలను అవతరింపజేశాడు. ఓవేళ వాటిలో ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్లు తెలిపాడో వాటిపై మనం ఆ పేర్లతోనే వాటిపై విశ్వాసం తీసుకురావాలి.
వేటి పేర్లైతే తెలియజేయలేదో అంత మాత్రమే మనం విశ్వాసం తీసుకురావాలి. తెలుపనివి తెలిపినట్లు సొంత ప్రయత్నాలు చేయకూడదు, అంచనాలు వేయకూడదు. వేటి పేర్లైతే తెలుపబడ్డాయో వాటిని ఆ పేర్లతో విశ్వసించాలి. తెలుపబడలేదు పేర్లు, అటువంటి వాటిని పేరు లేకుండా అది కూడా అల్లాహ్ తరఫు నుండే అని విశ్వసించాలి. ఉదాహరణకు మనకు ఖురాన్ తెలుసు, ఇంజీల్ తెలుసు, జబూర్ తెలుసు, తౌరాత్ తెలుసు, సుహుఫే ఇబ్రాహీం మూసా తెలుసు. కానీ కేవలం ఈ పుస్తకాలు ఎవరిపైనైతే అవతరింపజేయబడ్డాయో వారే మహాప్రవక్తల కాదు కదా. ఇంకా అనేక మంది మహాప్రవక్తలు ఉన్నారు కదా. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై గ్రంథాలను అవతరింపజేసే ఉంటాడు కదా. వాటి పేర్లు తెలియజేయబడలేదు అంతే, కానీ వారిపై కూడా మహాప్రవక్త అయిన ప్రతి మహాప్రవక్తపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథాన్ని అవతరింపజేశాడు, వారి యొక్క సమాజం యొక్క సాఫల్యం కోసం, సన్మార్గం కోసం అన్న విశ్వాసం ఉంచడం మనపై తప్పనిసరి. మరి ఏ పుస్తకాలైతే గత పుస్తకాలలోవి ప్రస్తుతం ఉన్నాయో వాటిపై విశ్వాసం అంటే వాటిని చదివి వాటిలో ఉన్న విషయాలను ఆచరించడం కాదు. ఎందుకంటే అవి మార్పు చేర్పులకు గురయ్యాయి కాబట్టి అవి సత్యం నుండి ప్రస్తుతం మార్చబడ్డాయి. వాటిలో చాలామంది తమ ఇష్టానుసారం ఇష్టమైన విషయాలను జోడించడం, ఇష్టం లేని విషయాలను తీసివేయడం వంటి విషయాలు జరిగాయి, మార్పు చేర్పులు జరిగాయి. కాబట్టి అవి అల్లాహ్ తరఫు ఓ సమయంలో అవతరింప చేయబడ్డాయి, కానీ ప్రస్తుతం ఇప్పుడు వాటిలో మార్పు చేర్పులు అయ్యాయి అన్న విశ్వాసం ఉంచాలి. అది అల్లాహ్ తరఫు నుండే ఒక సమయాన, కానీ ఇప్పుడు మార్పు చేర్పులు అయ్యాయి అన్న విశ్వాసం ఉంచాలి. అంతేగాని వాటిలో ఉన్న వాక్యాలను చదవడం, వాటిలో ఉన్న సారాంశాలను చదవడం, వాటి నుండి ఏదో ఒక సాఫల్యం లభిస్తుంది అని నమ్మకం ఉంచడం, వాటి ద్వారా ఇతరులకు మనం అల్లాహ్ వైపు ఆహ్వానించగలడం అని విశ్వసించడం ఇదంతా మూర్ఖత్వం. ఎందుకంటే ముస్లిము అన్న వ్యక్తికి విదితమైన విషయాలున్నాయి. వాటిలో అల్లాహ్ యొక్క పుస్తకాన్ని నేర్చుకోవడం కూడా ఒక విదితమైన విషయం. కానీ చాలా మంది అల్లాహ్ యొక్క గ్రంథం యొక్క జ్ఞానం ఉండదు, ఏదో 4 వాక్యాలు నేర్చుకుంటారు. వారికి పూర్తి ఖురాన్ యొక్క సారాంశం తెలియదు. కానీ వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని వదిలేసి మిగతా వారి గ్రంథాలపై విశ్లేషణ చేసి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా సాఫల్యం అనుకుంటారు, అంటే ఇతరులకు హిదాయత్ యొక్క మార్గం అనుకుంటారు. కానీ ఇదంతా వారి మూర్ఖత్వం. అల్లాహ్ ఎవరికైతే హిదాయత్ ఇవ్వగోరాడో వారికి పూర్తి ప్రపంచమంతా నిలిపివేసినా సరే అల్లాహ్ తప్పనిసరిగా అతనికి హిదాయత్ ఇచ్చే తీరుతాడు. అదే విధంగా అల్లాహ్ హిదాయత్ ఇవ్వకూడదు అని తలుచుకుంటే పూర్తి ప్రపంచంలో ఉన్న వారంతా కూడా సరే ఎంత ప్రయత్నించినా సరే ఇది వారికి ఏదైతే వారు కోరుతున్నారో అది చేయలేరు, అనగా హిదాయత్ ఇవ్వలేరు. అల్లాహ్ ఇవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మనుషులు ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఏదో రద్దు చేయబడిన పుస్తకం నుండి దావత్ ఇస్తే దానిలో ఉన్న సత్య విషయాలు విని వారు మారుతారేమో అనుకుంటారేమో. వారు మారినా సరే వారి ధర్మం పైనే ఉంటారు, గుర్తించుకోండి. కాబట్టి ఎవరైతే అల్లాహ్ వైపు ఆహ్వానిస్తున్నారో వారు ముందుగా ఇస్లాంలో ఫర్జే ఐన్ అయిన విషయాల జ్ఞానం తెలుసుకోవాలి. అదంతా అయిపోతే అప్పుడు చూడవచ్చు. ఫర్జే కిఫాయా యొక్క జ్ఞానం నేర్చుకోవడం అప్పుడు చూడవచ్చు. దావత్ పని చేయడం కూడా ఫర్జే కిఫాయా, అది కేవలం ధార్మిక విద్వాంసులకు మాత్రమే. ఫర్జే ఐన్నే తెలియదు, ఫర్జే కిఫాయాలో అడుగు పెడితే అది అతనికే నష్టం అవుతుంది ఇహపర లోకాలలో.
ప్రతి విషయానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కాబట్టి దావత్ పని చేయడం కోసం కూడా నియమ నిబంధనలు ఉంటాయి. మీ ఇష్టానుసారం చేసుకోవాలంటే అది కుదరదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ధార్మిక విద్వాంసులు కేటాయించినవి. వాటిని తెలుసుకోవాలి. అవేవి తెలియదు, కేవలం ఆ మనకు కోరిక ఉంది, మన ద్వారా ఎవరైనా హిదాయత్ యొక్క మార్గంపై రావాలని మనోభావాలు చాలా ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం ఎందుకు మన కళ్ళ ముందు కనిపించిన కాఫిర్కు దావత్ ఇవ్వకుండా వదిలేయాలి? వారు కూడా మనతో పాటు స్వర్గంలో వస్తారు కదా, నా ద్వారా కూడా ఒకరికి లాభం అవుతుంది కదా. ఇవంతా సరే, కానీ దానికి ఉసూల్ నిబంధనలు ఉంటాయి కదా, అది తెలుసుకోవాలి. మీ ఇష్టానుసారం ఉన్నది కాదు ధర్మం, అల్లా ఇష్టానుసారం ఉన్నది ధర్మం. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏ విషయమైనా ధర్మంలో అది అల్లా తెలిపిన తరువాత ఆచరించాలంతే. అల్లాకు అయిష్టమైన విషయం మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే, దాని ద్వారా ఎంత లాభం ఉన్నా, ప్రాపంచిక లాభం, దాని ద్వారా ఎంత సంతోషం కలిగినా సరే, దానిపై ఆచరించే వాళ్ళు కోట్లు ఉన్నా సరే, మీరు దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నా సరే, అది తప్పు అని తెలిస్తే దాని నుండి మీరు బయటకు రావడం, ఇది మీకు సాఫల్యం, ఇహపరలోకాల సాఫల్యం. కాబట్టి గమనించాలి, మనకు ఇష్టమైనది కాదు, అల్లాహకు ఇష్టమైనది మనం చేయాలి. కాబట్టి ఎవరైతే ఇలా చేస్తున్నారో వారు అల్లాహతో భయపడాలి. ప్రతి దానికి నియమ నిబంధనలు ఉంటాయి. వారికి బైతుల్ ఖలా అనగా విసర్జన కోసం వెళ్తే ఎలా, ఏ చేత్తో కడుక్కోవాలి, ఎలా లోపలికి ప్రవేశించాలి, ఎలా బయటకు రావాలి, ఏమి చదవాలి, ఈ విషయాల యొక్క జ్ఞానమే లేదు. అలాంటి వారు దావత్ ఇస్తే నష్టం కాక ఇంకేమవుతుంది? మస్జిద్లో ఎలా ప్రవేశించాలి, మస్జిద్ నుంచి బయటకు ఎలా రావాలి, తినేటప్పుడు పద్ధతులు ఏమిటి, త్రాగేటప్పుడు ఇస్లాంలో పద్ధతులు ఏమిటి, ఇవే తెలియదు. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులు ఏమిటి, హక్కులు ఏమిటి, నవాఖిదాత్ ఏమిటి, ఇలాగే నమాజ్ యొక్క విధులు ఏమిటి, నమాజ్ యొక్క అర్కానులు ఏమిటి, నమాజ్ యొక్క నవాఖిదాత్ ముస్తహబ్బాత్ ఏమిటి, చిన్న చిన్న విషయాల జ్ఞానమే లేదు వాళ్ళకి, ప్రస్తుతం ప్రచారం చేస్తున్న వారికి. కానీ వారు మాత్రం అల్లాహ్ యొక్క 4 వాక్యాలు నేర్చుకొని ఇష్టానుసారం దాని యొక్క వివరణ చేస్తూ ప్రజలను మోసపరుస్తారు. వారి కోరిక ఎంత గట్టిగా, ఎంత మంచిగా ఉన్నా సరే, ఏదైతే ఇస్లాం యొక్క అనుసారంగా లేదో ఆ విషయం తిరస్కరించబడుతుంది. దానికి లాభం కాదు, నష్టం అవుతుంది. కాబట్టి గమనించాలి ఈ విషయాలు. ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక సమయాన మార్పు చేర్పులు చేయబడని సమయాన అల్లాహ్ వైపు నుండి, ఆ సమయాన ప్రవక్త వారి యొక్క సమాజం వైపు అవి అవతరింప చేయబడ్డాయి, అంతే. ఇంతే విశ్వాసం మనకు. దీనికి ముందుకు వెళ్ళి దాంట్లో ఉన్న విషయాలు చదివి దాంట్లో ఉన్న విషయాలపై విశ్వాసం తీసుకొచ్చారో ఇది మీకు చాలా హాని కలగవచ్చు. ఎందుకంటే మార్పు చేర్పులు చేయబడిన పుస్తకంలో మంచి చెడు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒక సాధారణ విచక్షణ జ్ఞానం కూడా లేని వ్యక్తి ఎలా దాన్ని స్వీకరించగలడు? అతనికి ఎలా తెలుస్తుంది మంచేమిటి చెడేమిటి? కాబట్టి ఇస్లాం అనుసారంగా ఉన్న విషయాలు తీసుకోవచ్చు, కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీకు ఇస్లామే మొత్తం ఇస్తుందిగా, వెనుకకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి 5వ క్లాస్ చదివిన తర్వాత 10వ క్లాస్కి వచ్చిన తర్వాత మరలా ఎందుకో 2వ క్లాసు 5వ క్లాసులో పుస్తకాలు చదవాలి? కాబట్టి గమనించాలి, అల్లా దివ్యమైన గ్రంథం, అంతిమ దైవ గ్రంథం అల్ ఖురాన్ను మనపై అవతరింపజేశాడు. ఇది సకల దివ్య గ్రంథాలలో ఒక ఆధిక్యతను కలిగి ఉంది. అలాంటప్పుడు మనం దీన్నే కదా తీసుకోవాల్సింది. వేరే పుస్తకాల వైపు ఎందుకు మరలుతున్నారు? ఎందుకంటే అజ్ఞానం. వారి కోరిక ఏమిటంటే ప్రజలు వారి ద్వారా విశ్వాసం తీసుకురావాలి, వారి యొక్క గొప్పలు మాట్లాడాలి, వారి యొక్క విలువల గురించి మాట్లాడాలి, వారిని పొగడాలి. కేవలం ఇదే కోరిక.
ఒకవేళ నిజమైన దాసుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత కోరిన వాడైతే అల్లాహ్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రవక్త వారి నోట, ఖురాన్ మరియు హదీస్ నోట, సహాబాల నోట నేర్చుకుంటాడు, ఇష్టానుసారం కాదు. కాబట్టి ఇస్లాంలో గత పుస్తకాలపై అవి అల్లాహ్ తరఫు నుండే అన్న విశ్వాసం ఉంచితే చాలు. ఇదే అల్ ఈమాన్ బిల్ కుతుబ్, అల్లాహ్ యొక్క దివ్య గ్రంథాలపై విశ్వాసం అంటే. దీనికన్నా ఇంకా ముందుకు రావడానికి, అడుగులు వేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అల్లాహ్ ప్రతి దానికి కొన్ని విధులు ఉంచాడు, అవి తెలుసుకొని ఏదైనా చేయాలి మనం. దీని తర్వాత అల్హమ్దులిల్లా ఈమాన్ యొక్క 4వ మూల స్తంభాన్ని గురించి ఇన్షాల్లా మనం నేర్చుకున్నాం. 4వది అల్లాహ్ యొక్క దైవ ప్రవక్తలపై విశ్వాసం, అల్ ఈమాను బిర్ రుసుల్. ప్రవక్తలందరిపై విశ్వాసం ఉంచడం తప్పనిసరి. వీరిలో మొదటి ప్రవక్తలందరి నుండి చివరి దైవ ప్రవక్తలందరి వరకు విశ్వాసం ప్రతి ఒక్క విశ్వాసి తీసుకురావడం తప్పనిసరి. ప్రవక్తలు ఏ కాలానికి చెందిన వారైనా, ఏ సమయానికి చెందిన వారైనా, ఎవరి పేర్లైతే తెలుపబడ్డాయో వారి యొక్క పేర్ల ద్వారా విశ్వాసం తీసుకురావాలి. ఎవరి పేర్లైతే తెలుపబడలేదో వారిని పేరు లేకుండా విశ్వాసం తీసుకురావాలి. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా మనం తర్వాత విందాం. చాలా మంది దైవ ప్రవక్తల యొక్క పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమారు 25 దాకా ఖురాన్లో తెలియజేశాడు. అయితే వారి యొక్క పేర్ల ద్వారా ఎవరి పేర్లు అయితే తెలుపబడలేదు, మిగతా ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు కదా. ఉదాహరణకు చాలా మంది ప్రవక్తలు వచ్చారు కదా, మిగతా వారు కూడా, వారిపై కూడా విశ్వాసం ఉంచాలి. వారు కూడా అల్లాహ్ వైపు నుండి అవతరింప చేయబడ్డారు, వారు కూడా ప్రవక్తలే అన్న విశ్వాసం ఉంచాలి. సరే చూడండి, ప్రవక్తలలో ఎవరి పేర్లైతే తెలుపబడ్డాయో, మరి ఎవరి పేర్లైతే తెలుపబడలేదు వారందరినీ విశ్వసించడం తప్పనిసరి. మనం వీరందరూ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తలని విశ్వసించాలి. మరియు వారు అల్లాహ్ వద్ద నుండి సన్మార్గ సందేశాన్ని తమ తమ సమాజం వారి వరకు సంపూర్ణంగా తీసుకుని వచ్చారని నమ్మాలి. ఈ విశ్వాసం ఒక ముస్లిం అన్న విశ్వాసికి తప్పనిసరి. ఎవరైనా ఓ ప్రవక్త నైనా సరే తిరస్కరించిన అతను మిగతా ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే అవుతుంది. దీనికి సాక్ష్యం ఏమిటి? సూరతున్ నిసా 150 నుండి 152 వరకు ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇన్నల్లదీన యక్ఫురూన బిల్లాహి వ రుసులిహి వ యురీదూన అన్ యుఫర్రిఖూ బైనల్లాహి వ రుసులిహి వ యఖూలూన ను'మిను బిబఅద్ వ నక్ఫురు బిబఅద్ వ యురీదూన అన్ యత్తఖిదూ బైన ذلك సబీలా أولئك هم الكافرون حقا وأعتدنا للكافرين عذابا مهينا والذين آمنوا بالله ورسله ولم يفرقوا بين أحد منهم أولئك سوف يؤتيهم أجورهم وكان الله غفورا رحيما. الله سبحانه وتعالى يقول సూరతున్ నిసాలోని ఈ వాక్యం యొక్క అనువాదం కాస్త చూస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తారో, ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం మరికొంతమందిని విశ్వసించము అని చెబుతారో, రెండింటికి మధ్య ఓ సరికొత్త మార్గాన్ని తీయదలుచుకుంటారో వీళ్ళే అసలైన అవిశ్వాసులు.
ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. కాబట్టి కేవలం ఒక్క ప్రవక్తనైనా తిరస్కరించిన అతను పూర్తి ప్రవక్తలను తిరస్కరించిన అవిశ్వాసి అవుతాడు. ఉదాహరణకు మనం సూరతు షురాలో కూడా చూద్దాం ఒక్కసారి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, కజ్జబత్ కౌము నూహినిల్ ముర్సలీన్. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి సమాజం వారు ప్రవక్తలందరినీ తిరస్కరించారంట. నూహ్ అలైహిస్సలాం మనందరికి తెలుసు, మొదటి మహాప్రవక్త ఆయన. వారి సమాజానికి ఆయన తప్ప మిగతా ప్రవక్తలు ఎవ్వరూ తెలియదు. ఎందుకు? ఆయన మొదటి వారు కదా. ఆయన తరువాత కదా మహాప్రవక్తలందరూ, మిగతా చిన్న ప్రవక్తలందరూ వచ్చింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఖురాన్లో ఈ వాక్యంలో ఎందుకు ప్రవక్తలందరినీ వారి సమాజం, నూహ్ అలైహిస్సలాం వారి సమాజం తిరస్కరించింది అని అల్లాహ్ తెలియజేసింది? ఎందుకంటే వారు కేవలం ఒక్క ప్రవక్తను, వారి యొక్క ప్రవక్త నూహ్ అలైహిస్సలాతు వస్సలాంను తిరస్కరించిన వారు మిగతా దైవ ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే. ఏ ఒక్క ప్రవక్త కూడా తిరస్కరిస్తే వ్యక్తి అవిశ్వాసి అవుతాడు, ఇస్లాం వదిలి వెళ్ళిన అధర్మి అవుతాడు, అతను కాఫిర్ అవుతాడు. కాబట్టి ఏ ఒక్క విషయాన్ని, ఏ ఒక్క ప్రవక్తను తిరస్కరించడం ఇది ధర్మసమ్మతం కాదు. చూడండి, నిజానికి వారు కేవలం వారి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారిని మాత్రమే తిరస్కరించారు. కానీ అల్లాహ్ కేవలం నూహ్ అలైహిస్సలాం వారిని తిరస్కరించిన వారిని ప్రవక్తలందరినీ తిరస్కరించారని అల్లాహ్ సెలవిచ్చాడు. ఇదే విధంగా ఎవరైతే యూదుల వలె ప్రవక్త ఈసా అలైహిస్సలాతు వస్సలాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరస్కరిస్తారో, లేదా క్రైస్తవులే వలె మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తిరస్కరిస్తున్నాము అని విశ్వాసం ఉంచితే వారందరూ నిజానికి అవిశ్వాసానికి పాల్పడినట్లే, ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే. ఉదాహరణకు క్రైస్తవులు అంటారు, 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రంథాన్ని, మా తర్వాత వచ్చినటువంటి గ్రంథాన్ని మేము ఎలా విశ్వసించాలి? ఇలా వారు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నే వాళ్లకు యూదులు వేస్తున్నారు. ఏమని? క్రైస్తవులకు, మీరు మా తర్వాత 2000 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా, మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని అని చెప్పేసి. మొదట వచ్చారో తర్వాత వచ్చారో ఇది కాదు సమస్య. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయాలే కదా ఇవన్నీ. సరే, అవి అల్లాహ్ యొక్క గ్రంథాలే, వారిపై అవతరింపజేయబడినటువంటి ప్రవక్తలు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తలే. కానీ అల్లాహ్ ప్రతి పుస్తకానికి ఒక ప్రవక్తను నియమించి, ఒక సమయాన్ని కేటాయించి, ప్రత్యేక ప్రదేశం, ప్రత్యేక ప్రజలలో ఈ సమాచారాన్ని చేరవేశాడు. కానీ అల్లాహ్ యొక్క అంతిమ దివ్య గ్రంథం అల్ ఖురాన్ ఇది ప్రతి ఒక్కరి కోసం. ఎందుకంటే దీని తర్వాత ఎటువంటి దివ్య వాణి అవతరింప చేయబడదు. ఆకాశం నుండి మరో ప్రవక్త రాడు కాబట్టి మరో గ్రంథం అవతరింప చేయబడదు. కావున దీనిలో ఉన్న సమాచారంపై ఆచరణ ద్వారానే ప్రళయం వరకు వచ్చే చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సాఫల్యం యొక్క మార్గం. ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసించరో, మేము మా యొక్క నమ్మకాలపైనే ఉంటామని చెప్పేసి ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిపై మేము ఉన్నాము, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిపై మేము ఉన్నాము అని చెప్పేసి అబద్ధాలు చెప్తారో, మార్పు చేర్పులు చేయబడినటువంటి పుస్తకాలపై ఆచరిస్తారో, చిట్ట చివరి దేవ ప్రవక్త వచ్చినా సరే వారిపై విశ్వాసం రారో,
వారిపై అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథం అంతిమ ఖురాన్ గ్రంథాన్ని విశ్వాసం రారో అటువంటి వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. అటువంటి వారు ఎంత మంచిగా ఆచరణలో చేసినా సరే, సదాచరణ చేసినా సరే, సజ్జనవంతుల్లా పుణ్యాత్ముల్లా పుణ్య పురుషుల్లా జీవితం గడిపినా సరే, వారికి రేపటి దినాన ఎటువంటి ఒక్క పుణ్య లాభం కూడా కలగదు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే వారు ఒక్క ప్రవక్తను తిరస్కరించిన కాఫిర్లు అవుతారు. మనం కూడా ఒక్క ప్రవక్తను తిరస్కరించిన కాఫిర్లు అవుతాం. ఒక్క ప్రవక్తను తిరస్కరించడం సమస్త ప్రవక్తలను తిరస్కరించడంతో సమానం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల పేర్లను గురించి చూస్తే మనం దివ్య గ్రంథం అల్ ఖురాన్ లో సూరా అల్ అన్ఆమ్ లో 83 నుండి 86 వాక్యాల మధ్య ఈ విధంగా సెలవిచ్చాడు. ప్రవక్తల పేర్లను గురించి అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు, وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَى قَوْمِهِ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ كُلًّا هَدَيْنَا وَنُوحًا هَدَيْنَا من قبل ومن ذريته داود وسليمان وأيوب ويوسف وموسى وهارون وكذلك نجزي المحسنين وزكريا ويحيى وعيسى وإلياس كل من الصالحين وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين. దీని అనువాదం చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం తన జాతి వారిని ఎదుర్కొనడానికి గాను మేము అతనికి ఇచ్చిన మా నిదర్శనం ఇది. మేము తలుచుకున్న వారి స్థాయిని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభు మహావివేకవంతుడు, సర్వజ్ఞాని. ఇంకా మేము అతనికి ఇస్హాకు, యాకూబు ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్ వారికి సన్మార్గం చూపించి ఉన్నాం. ఇంకా అతని సంతతి వారిలో నుంచి దావూదు వారికి, సులైమానులకు, అయ్యూబ్ మరియు యూసుఫ్లకు, మూసా మరియు హారూన్లకు మేము సన్మార్గం చూపించాము. ఇంకా అతని సంతతి వారిలో నుంచి దావూదు వారికి, సులైమానులకు, అయ్యూబ్ మరియు యూసుఫ్లకు, మూసా, హారూన్లకు మేము సన్మార్గం చూపించాం. సత్కార్యాలు చేసే వారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. ఇంకా జకరియా, యహ్యా, ఈసా, ఇల్యాస్ కు కూడా మేము సన్మార్గం చూపించాము. వారంతా సద్వర్తునల కోవకు చెందిన వారే. ఇంకా ఇస్మాయిలుకు, యెసాకు, యూనుసులకు, లూతులకు కూడా మేము మార్గదర్శకత్వం వహించాము. వారిలో ప్రతి ఒక్కరికి మేము లోకవాసులందరిపై శ్రేష్టతను అనుగ్రహించాము. అయితే ఈ వాక్యంలో అల్హమ్దులిల్లా అనేక మంది దైవ ప్రవక్తల గురించి పేర్లు తెలుపబడి ఉన్నాయి. వీరు కాకుండా మిగతా దైవ ప్రవక్తలు కూడా ఉన్నారు, కానీ వారి పేరు తెలుపబడలేదు. మనకు ఎవరి పేర్లు అయితే తెలుపబడ్డాయో వారి పేర్లతో వారిపై విశ్వాసం తీసుకురావాలి. ఎవరి పేర్లు అయితే తెలుపబడలేదో ఇలా తెలియజేయకుండా ఉండడమే మేలని అల్లాహ్ తలుచుకున్నాడు. వాటిపై మనము పేర్లు లేకుండా విశ్వసించడమే మనకు కూడా చాలా మేలైనది. చూడండి, షేక్ సాలెహ్ వారు తెలియజేస్తున్నారు, ఈ వాక్యాలలో అల్లాహ్ అనేక దైవ ప్రవక్తల పేర్లను నమోదు చేశాడు. ఏ వాక్యాలలో? ఇప్పుడే ప్రస్తుతం మనం విన్న సూరా అన్ఆమ్ యొక్క 83 నుండి 86 వరకు ఆ వాక్యాలలో అనేక మంది ప్రవక్తల పేర్లను నమోదు చేశాడు. ఎవరి పేర్లైతే అల్లాహ్ తెలిపాడో మరియు ఎవరి పేర్లైతే అల్లాహ్ తెలుపలేదు, మేము అటువంటి ప్రవక్తలందరిపై విశ్వాసం ఉంచుతున్నాము. ఇదే ఓ సరైన విశ్వాసి యొక్క లక్షణం. ఎవరైనా సరే లేదు
ఈసా అలీహిస్సలాం క్రైస్తవుల దేవుడు అని అవిశ్వాసపడి కొంతమంది దేవుడు కాకపోయినా ఈసా అలీహిస్సలాంను వారు ప్రత్యేకించుకున్నారు క్రైస్తవులు. కాబట్టి మేము వారిని నమ్మము అని అనుకుంటే వారు నిజానికి అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఈసా అలీస్లాం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, దుర్భాషలాడినా, వారి గురించి తెలుపబడని విషయాన్ని ఆయనపై అభాండంగా వేసిన అటువంటి వ్యక్తి అవిశ్వాసానికి పాల్పడినట్లే. వారి యొక్క సమాజాలు ప్రస్తుతం మారి మనకు వ్యతిరేకంగా శత్రుత్వం చూపిస్తున్నా సరే వారిపై అవతరింప చేయబడిన ప్రవక్తల ధర్మంపై వారు లేరు. కాబట్టి వారి యొక్క మార్గం ఏదైనా సరే నిజానికి అది సరైన మార్గం. కాబట్టి ప్రవక్తల మార్గం, మనం ప్రవక్తలపై విశ్వాసం ఎలాగైతే ఉంచాలో అలాగే ఉంచాలి. కానీ విశ్వాసంలో ఈ విషయం మీకు లేదు, ఆ ప్రవక్త చెప్పిన విషయం ఏమిటి అని తెలుసుకొని ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి సమాజం వేరు, వారి షరియత్ వేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా సయ్యిదుల్ అంబియా అనగా ప్రవక్తల నాయకుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా దొరికారు. కాబట్టి మనం మిగతా సమాజాల కన్నా ఉత్తమమైనటువంటి సమాజం. అల్లాహ్ వారికన్నా ముందు మనల్ని మన యొక్క ఏవైతే మంచి కార్యాలు, పాప కార్యాలు ఉంటాయో వాటిని లెక్కించి స్వర్గంలో ముందుగా మనల్ని ప్రవేశం ఇప్పిస్తాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సయ్యిదుల్ అంబియా, ప్రవక్తల నాయకుడు, చాలా గొప్పవారు మిగతా ప్రవక్తలలో. కాబట్టి అల్హమ్దులిల్లా ఈ అదృష్టం దొరికిన తరువాత కూడా వెనుకటి విషయాలలో మనం పడకూడదు. విశ్వాసం ఉంచాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, మిగతా ప్రవక్తలందరిపై. కానీ ప్రవక్త వారిపై విశ్వాసంతో పాటు విధేయత తప్పనిసరి. కానీ మిగతా ప్రవక్తలపై కేవలం విశ్వాసం చాలు. అల్లాహ్ వారిని కూడా అవతరింపజేసింది అల్లాహ్ని, వారు కూడా సత్యమే, ఒక సమయాన వారు కూడా మహాప్రవక్తలే. ఇంత విశ్వాసం చాలు. వారేమి చెప్పారు, వారేమి తెలియజేశారు అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏమిటి ముందుగా అది తెలుసుకుంటే చాలు. కానీ మనిషి అవివేకి కాబట్టి చేతిలో ఉన్న విషయాన్ని వదిలేసి ఏదో ఎక్కడో దొరికే విషయాన్ని కోసం పరితపిస్తూ ఉంటాడు. అల్లాహ్ ఎంత దివ్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు మనకి, ఎంత మంచి సమాజంలో మనల్ని పుట్టించాడు, అల్హమ్దులిల్లా. కానీ మూర్ఖత్వంతో చాలా మంది ఇంకా వెనుకకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. అల్లాహ్ అలాగ వెళ్ళిపోయే వారికి వెనుకకు నిజంగానే చేస్తాడు రేపటి దినాన. కాబట్టి ఏది చేసినా మన ఇష్టానుసారం కాదు, వాంఛానుసారం కాదు, మనోభావాల ప్రకారంగా కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రవక్తలపై అవతరింపజేయబడినటువంటి ధర్మం యొక్క సమాచారం ప్రకారంగా మన జీవితం ఉండాలి. ప్రతి నియమం, ప్రతి నిబంధన దాని ప్రకారంగానే ఉండాలి. అప్పుడే మనకు సాఫల్యం దొరుకుతుంది. లేదో ఇవన్నీ నాకు అవసరం లేదు, నా ఇష్టానుసారం నేను చేస్తాను అంటే అతనికి నష్టమే సమకూర్చుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. చిట్ట చివరిపై దైవ ప్రవక్తపై ఎలాగైతే విశ్వాసం తీసుకురావాలో అలా విశ్వాసం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ఎలా విశ్వాసం తీసుకురావాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఎలా విశ్వాసం తీసుకురావాలి? ఎలా విశ్వాసం తీసుకురావాలంటే షేఖుల్ ఇస్లాం ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారు ఎలా విశ్వాసం తీసుకురావాలి అన్న విషయం గురించి తెలియజేస్తున్నారు. హువల్ ఇఅ్తిరాఫు బాతినన్ వ జాహిరన్ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు ఇలన్ నాసి కాఫ వ అన్నహు ఖాతముల్ అంబియాఇ వల్ ముర్సలీన్. ఈ విషయంపై విశ్వాసం తీసుకురావాలి. అది బాహ్యంగా అయినా అంతర్గతంగా అయినా సరే,
సంపూర్ణంగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లిములకు మాత్రమే కాదు, గత విశ్వాసులపై కూడా, గత ప్రవక్తలకు కూడా ఆయన మహాప్రవక్తగా చేసి పంపబడ్డారు. ఇంతేకాకుండా ముస్లిములకే కాదు, ముస్లిమేతరులు ఎవరైనా సరే, అది గ్రంథవాహికులైనా సరే, మిగతా ఎవరైనా ముస్లిమేతరులైనా సరే, ప్రళయం వరకు వారు ప్రవక్త అని విశ్వసించి, ఆ తర్వాత అన్నహు ఖాతముల్ అంబియాయి వల్ ముర్సలీన్, ప్రవక్తలలో అంతిమ దేవ ప్రవక్త, చిట్ట మహాప్రవక్త అని విశ్వాసం తీసుకురావాలి ప్రతి ఒక్క విశ్వాసి. ఇంకా తోఅతుహు ఫీమా అమర్, ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తారో ఆ విషయము పాటించాలి, ఆ విషయం పట్ల విధేయత చూపాలి. ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేయవద్దంటే అది వదిలివేయాలి. వతస్దీఖుహు ఫీమా అఖ్బర్, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సమాచారాన్ని అయితే మన వరకు చేరవేశారో అది నిజం అని ధృవీకరించాలి, నమ్మాలి. వజ్తనాబు మా నహా అన్హు వజజర్, మరియు ప్రవక్త వారు ఏ విషయాన్ని నుంచైతే నివారించారో, చేయవద్దని హెచ్చరించారో అటువంటి విషయం నుండి దూరంగా అయిపోవాలి. వఅల్లా యుఅబదల్లాహ్ ఇల్లా బిమా షరా, మరియు అల్లాహ్ యొక్క ఆరాధన మనిష్టానుసారం కాదు, అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ద్వారా ఎలాగైతే నిరూపితమైందో ఫులా ఆరాధన, ఆ ఆరాధన అలానే మనం చేయాలి. మన ఇష్టానుసారం చేస్తే అది ధర్మం కాదు. ప్రవక్త వారు తెలిపిన రీతిలో మనం, వారు నిరూపించిన మార్గంలో ఆరాధన చేస్తే, వారు చేసిన విధంగా అది అల్లాహ్ యొక్క ఆరాధన అవుతుంది. అయితే ఈ కొన్ని విషయాలున్నాయి, వాటి ప్రకారంగా మన ప్రవక్తపై మనం విశ్వాసం తీసుకురావాలి, అప్పుడే మనకు సాఫల్యం. దీని తర్వాత అల్హమ్దులిల్లా 5వ విశ్వాస మూల స్తంభాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది చాలా గొప్ప విషయం, దీనిలో చాలా విషయాలు వస్తాయి, గమనించాలి. ఎందుకంటే చాలా మంది ఈ విషయాలలో అవిశ్వాసానికి లోనై ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నాము. కాబట్టి కాస్త శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. చూడండి, షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తెలియజేస్తున్నారు, అంతిమ దినంపై విశ్వాసం తీసుకొని రావాలి. ఇది ఈమాన్ యొక్క విభాగాలలో 5వది. అంతిమ దినం అనగా ప్రళయ దినం. ఈ దినాన్ని అంతిమ దినం అని ఎందుకంటారంటే, ఇది భూలోకంలో చిట్ట చివరి దినం. అంతమైన తరువాత వచ్చే మొదటి ఈ దినాన్ని అంతిమ దినం అని అంటారు. అంతిమ దినం అని ఎందుకంటారు ప్రళయాన్ని? ఇది భూలోకంలో చిట్ట చివరి దినం ఇది. దీని తర్వాత భూలోకం ధ్వంసం చేయబడుతుంది, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నశిస్తుంది. అల్లా మరలా తాను కోరిన సమయాన సూర్ ఊదమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత మరలా మనం హషర్ మైదానంలో పుట్టబడతాము. ఎలాగైతే మొక్కలు పుడతాయో అలా మనం కూడా పుడతాము మరలా తిరిగి. ఈ విశ్వాసాన్ని ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే చాలా మంది అవిశ్వాసులు మరణం తర్వాత మరలా తిరిగి లేపబడే దినం అంటూ ఏది లేదు అని విశ్వసిస్తారు. వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే. వారు ఎల్లప్పటి శాశ్వత నరకంలో అల్లాహ్ యొక్క అగ్ని శిక్షలో కాల్చబడతారు. కాబట్టి ఈ విషయంలో కాస్త శ్రద్ధగా మనం ఏవైతే విషయాలు తెలుపబడుతున్నాయో శ్రద్ధగా వినాలి. ఎందుకంటే చాలా మంది ఈ విషయంలో మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారు. సరే చూడండి, భూలోకపు జీవితం మొదటి దినం మరియు ప్రళయ దినం చివరి దినం అని అర్థం.
ప్రళయ దినంపై విశ్వాసం ఉంచాలి అన్న విషయాలలో చాలా విషయాలు వస్తాయంట. షేక్ సాలెహ్ వారు తెలియజేస్తున్నారు, మరణం తర్వాత సమాధి శిక్ష లేదా ప్రశాంతత, అనగా మరణం తర్వాత ప్రశ్న జవాబుల తర్వాత ఎవరైతే దూతలు వచ్చి ప్రశ్న జవాబులు అడుగుతారో వారికి మీ ప్రభువు ఎవరు, మీ యొక్క దైవ ప్రవక్త ఎవరు, మీ ధర్మం ఏమిటి, ఆ ప్రశ్నల జవాబు చెప్పిన తర్వాత అతను సాఫల్యం అయితే ఆ ప్రశ్నలలో అతనికి ఇల్లియీన్ అనే ప్రదేశం ఉంది. అదే అతను వాటి యొక్క సమాధానం ఇవ్వకపోయినా ఇచ్చి కూడా అయ్యో అయ్యో నాకైతే తెలియదు, కొంతమంది తెలుపుతుంటే నేను విన్నాను, అలాగే నేను చెప్పాను, కానీ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడో, అనగా మునాఫిక్, అటువంటి వారికి సిజ్జీన్ అనేటువంటి కారాగారంలో వేయబడుతుంది. ఆ తర్వాత ఇల్లియీన్లో ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో వారికి స్వర్గం యొక్క పుణ్యాలు మరియు వరాలు అప్పుడే ప్రారంభమైపోతాయి. మరియు ఎవరైతే సిజ్జీన్ అనేటువంటి కారాగారంలో వెళ్ళారో అటువంటి వారికి బాధాకరమైనటువంటి శిక్షను వేయడం జరుగుతుంది, యాతన ఇవ్వడం జరుగుతుంది. నరకం యొక్క యాతన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కానీ దీనిపై చాలా మంది విశ్వాసం ఉంచరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఫమన్ సుహ్సిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకం నుండి బయటకు తీయబడ్డారో, ఎవరైతే నరకం నుండి బయటకు తీయబడ్డారో ఆ తర్వాత స్వర్గంలో వేయబడ్డారు, నిజానికి వారే సాఫల్యం పొందినవారు. తప్పు చేయని వ్యక్తి లేడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయంగా శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎవరినైతే అల్లా తలుచుకుంటాడు క్షమించగలడు కూడా, ఎవరినైతే అల్లా క్షమించగోరడో వారిని క్షమించకుండా వారి పాపం క్షమించబడేంత వరకు కూడా శిక్ష ఇవ్వగలడు. ఆ తర్వాత అతను తౌహీద్ యొక్క మార్గంపై నడిచే వ్యక్తి అయితే అల్లా తప్పనిసరిగా అతని యొక్క కలిమా యొక్క సౌభాగ్యంతో అతనికి స్వర్గం ఇస్తాడు, అతన్ని శుభ్రం చేసిన తర్వాత. కానీ ఈ విశ్వాసం చాలా మంది ఉంచరు. వారు అనుకుంటున్నారు మరణించిన తర్వాత మరలా లేపబడే దినం ప్రళయ దినం. మధ్యలో ఏదైతే ఆలమే బర్జఖ్ ఉందో, ఆలమే బర్జఖ్ అంటే మరణం తర్వాత నుంచి ప్రళయం వరకు లేపబడే సమయానంత వరకు మధ్యలో ఉన్న సమయం. బర్జఖ్ అంటే నిజానికి మార్గం, ఈ భూలోకానికి పరలోకానికి మార్గం, అది హషర్ యొక్క మైదానానికి మార్గం. దీనిలో కేవలం పడుకొని ఉంటాడు మనిషి అన్న విశ్వాసం వెళ్ళది. మున్కిరీనే హదీస్ది వారు ఈ విశ్వాసాన్ని ఉంచరు. మరణించిన తర్వాత ఏదైతే ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష అంటూ ఉండదు, ఏదైనా ఉంటే నరకంలోనే ఉంటుంది. హషర్ మైదానం తర్వాత అసాఫల్యమైన తర్వాత ఏదైతే నరకంలో పరవేస్తాడో ఆ సమయాన మాత్రమే నరకంలోనే శిక్ష ఉంటుందని వాళ్ళ యొక్క అనుమానం. కానీ అహ్లు సున్నా వల్ జమా యొక్క అకీదా, మేము ప్రవక్త దగ్గర నుంచి, సహబాల దగ్గర నుంచి, వారి శిష్యులైన తాబేయిన్ల దగ్గర నుంచి, వారి శిష్యులైనటువంటి తాబేయిన్ల దగ్గర నుంచి, వారి శిష్యులైనటువంటి అయిమ్మా, ముహద్దీసీన్, ఫుఖహా, ఉలమా, మషాయిఖ్ నుంచి ఈ విశ్వాసాన్ని తీసుకొచ్చాము. కాబట్టి దీని గురించి ఉన్న విషయాలను తిరస్కరించుకుంటూ పోతూ, హదీసులందరినీ తిరస్కరించుకుంటూ పోతూ, ఖురాన్లో లేదుగా హదీసులో ఎందుకు తెలియజేశారు, ఖురాన్లో లేని విషయం హదీసులో ఉందిగా, మేము ఎందుకు నమ్ముతాము అని అవిశ్వాసానికి పాల్పడతారు. కుడి చేయ మీ చేయ, ఎడం చేయి మీ చేయి కాదా? ఎడం చేయి కూడా కుడి వైపు ఉంటేనే మీ చేయ. కాబట్టి మూర్ఖత్వంగా మనం ప్రయత్నించకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ను కూడా వహీగా పంపాడు, హదీస్ ను కూడా వహీగా పంపాడు. రెండు వహీనే, రెండు స్వీకరించాలి. మీకు ఇంకా ప్రవక్త వారి యొక్క మాటపై నమ్మకం లేకపోతే, సహాబాలపై నమ్మకం లేకపోతే
మీరు అల్లాను విశ్వసించి ఏం లాభం? కాఫీర్లు కూడా అల్లాను నమ్ముతున్నారు కదా, ప్రవక్తను వదిలేసి. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత, ఏదో 100 సంవత్సరాల తర్వాత అన్నట్లు చాలా సంవత్సరాల తర్వాత వీరందరూ వచ్చారు. ప్రవక్త వారు వెళ్ళిన తర్వాత అంటారు, ప్రవక్త వారే కదా ఇవన్నీ తెలిపింది. కనీసం ప్రవక్త వారి మాట పైన విశ్వాసం తీసుకురావాలి కదా. ఇదంతా మనుషులు తయారు చేసుకున్న పుస్తకాలు, వారి యొక్క ఆ కాస్త జీవనోపాధి కోసం అని కొంతమంది మూర్ఖులు అంటూ ఉన్నారు. అల్లా యొక్క ధర్మం నేర్చుకుంటుంది ఎవరైనా సరే అల్లా కోసం మాత్రమే, కానీ వారు ప్రజలలో మన్నత పొందాలనో, ప్రశంస పొందాలనో, లేకపోతే వారి యొక్క గొప్పతనం చెప్పుకోవాలనో కాదు. ధార్మిక విద్వాంసులు పూర్తి జీవితాన్ని సమర్పించారు కాబట్టి మనం ఈనాడు అల్హమ్దులిల్లా వారి జీవిత సారాంశాన్ని చదివి వారి యొక్క ధర్మ విశ్లేషణ, శ్రమ మనం అల్లా యొక్క అనుమతి ద్వారా, అనుగ్రహం ద్వారా నేర్చుకుని ఈనాడు కాస్తంత విశ్వాసం సరి చేసుకోగలుగుతున్నాం. వారు లేకపోతే మీకు ధర్మం ఎవరు తీసుకొచ్చేది? అందుకే ఇటువంటి వారు సొంతంగా ఖురాన్ను అర్థం చేసుకుంటారు. వారికి ప్రవక్త వారు అవసరం లేదు, సహబాలు అవసరం లేదు. వారు ఎవరిపై విశ్వాసం తీసుకురారు. అలాంటప్పుడు వారు ఏమవుతారు? కాఫిర్లు అవుతారు. కాబట్టి గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సాఫ్ తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? నరకంలో వెళ్ళిపోయిన తర్వాత మరలా స్వర్గానికి తిరిగి రారంట. మనం వాక్యం విన్నాం కదా, ఫమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న. ఇది వారికి వ్యతిరేకంగా ఉంది. అల్లా ఇటువంటి వారికి, మూర్ఖులకు వ్యతిరేకంగా సమాధానం ఇస్తున్నారు. సరే, అల్లా ఇటువంటి మూర్ఖుల నుండి మనల్ని కాపాడాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏవైతే ఈ విషయాల గురించి తెలియజేశాడో అల్లా సుబ్హానహు వ తఆలా, వాటిపై ఎలాగైతే ప్రవక్త విశ్వాసం తీసుకురమ్మన్నారో అలాగే విశ్వాసం తీసుకురావాలి. మన ఇష్టానుసారం ఏది మార్పు చేర్పులు మనం చేయకూడదు, గుర్తించుకోండి. ఈ తర్వాత షేక్ వారు తెలియజేస్తున్నారు, సమాధిలో మున్కర్ నకర్ దూతల ప్రశ్నలు మరియు జవాబులు. ఆ తర్వాత బాస్ మరియు నుషూర్ అనగా మరలా సమాధుల నుండి హషర్ మైదానంలో లెక్కింపుకై లేపబడి సమావేశపరచడం, దీనిపై విశ్వాసం తీసుకురావాలి. ఆ తర్వాత అల్ ఈమాన్ బిల్ యౌమిల్ ఆఖిర్ అని ప్రళయ దినంపై విశ్వాసం తీసుకురావడంలో ఈ విషయం కూడా ఉంది. హషర్ అనబడే మహా మైదానంలో లేపబడటం మరియు కర్మలు లెక్కించబడటం, ఈ విషయంపై విశ్వాసం తీసుకురావాలి. ఆ తర్వాత అల్ మీసాన్ మహాత్రాసులో ప్రజల పాప పుణ్యాలను తూయడం, ఈ విషయంపై విశ్వాసం తీసుకురావాలి. పుల్ సిరాత్ వంటి వంతెనను దాటడం, ఇదే విధంగా స్వర్గ నరకాల నమ్మకం, వీటన్నిటిపై విశ్వాసం ఉంచాలండి. లేదు, నేనెప్పుడు అల్ మీసాన్ చూడలేదు కదా. మీసాన్ అంటే అది చాలా పెద్దగా ఉంటుంది కదా, 7 ఆకాశాల భూముల కన్నా పెద్దది. దాన్ని మనం చూడలేదు కదా, అల్లా తెలిపినా సరే మనం దాన్ని చూడలేదు కదా, నేను విశ్వసించను అని అనుకుంటే అల్లాహ్కు కూడా నీ అవసరం లేదు. నువ్వు అల్లాహ్ మాట వింటేనే అల్లాహ్ వాడివి. అల్లాహ్ మాట వినకపోతే అల్లాహ్కు నువ్వు అవసరం లేదు. ఇవన్నీ అల్లాహ్ తెలిపినవే, ఖురాన్లో, హదీస్లో, ప్రతి చోట. దీని తర్వాత కూడా లేదు ఖురాన్లో లేదు, హదీస్లో ఉంది, నేను నమ్మను అంటే హదీస్ నువ్వు నమ్మవా? ఖురాన్ ప్రకారంగా ఉంటేనే నువ్వు నమ్ముతావా? చాలా విషయాలు ఉన్నాయి. అల్లా అవన్నీ ఖురాన్లోనే తెలిపిదే ఇప్పుడే నువ్వు అల్లా యొక్క గ్రంథాన్ని ఒక్కసారి కూడా చదివిలేవు. అప్పుడు ఒకవేళ ఇవన్నీ పుస్తకాలు, ఇవన్నీ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కేవలం ఖురాన్లోనే ఇస్తే అల్లా సుబ్హానహు వ తఆలా, ఇది ఆకాశం అంతా ఏది ఇప్పుడే నువ్వు చదవట్లేదు, అప్పుడైతే దాని ముఖం కూడా చూడు. కాబట్టి ఏదైతే అల్లా నీకు అవకాశం కల్పించాడో దానిపై సంతోషపడాలి. ఈ అనుగ్రహం ద్వారా అల్లాహ్ యొక్క కారుణ్యం తలుచుకోవాలి మనం, అప్పుడే మనకు సాఫల్యం దొరుకుతుంది. చెప్పిన విషయాలన్నిటిని నమ్మాలి. ఖురాన్ అయినా హదీస్ అయినా రెండు మనకు వహీయే కదా, రెండు మనకు సాక్ష్యమే కదా, రెండు మనం తీసుకోవాలి కదా. అల్లాపై విశ్వసించి ప్రవక్త వారిపై విశ్వాసం ఉంచకపోతే నీకు మరియు కాఫిర్కి ఏంటి సంబంధం? ఏంటి తేడా ఏముంది? వ్యత్యాసం ఏముంది? ఇద్దరు ఒకటే కదా. కావున గమనించాలి ఈ విషయాలు.
ప్రవక్త వారి యొక్క సహవాలులో ఎవ్వరు కూడా అన్యాయం చేసిన వారు లేరు. ప్రతిదీ వారు సత్యబద్ధంగా వారు తమ యొక్క ముందు తరాలకు ప్రవక్త వారి యొక్క ప్రతి విషయాన్ని తరలించారు. ప్రవక్త వారు చేతులు ఎత్తితే ఎలా ఎత్తుతున్నారు, కూర్చుంటే ఎలా కూర్చుంటున్నారు, బట్టలు వేసుకుంటే ఎలా వేసుకుంటున్నారు, ఎలా నడుస్తున్నారు, ఏం చూస్తున్నారు, ప్రతి ఒక్కటి రాసి ఇచ్చారు కదా మీకోసం. ప్రవక్త వారు ఎప్పుడేం చెప్పారు, ఎప్పుడేం చేశారు, ప్రవక్త వారి సహబాలు చేస్తుంటే ఏ పనిని వారు నివారించారు, ఏ పనిని స్వీకరించారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏమి చేసి వచ్చారు, ఎప్పుడు ఎక్కడ ఏమి తెలిపారు, ప్రతిదీ రాశారు కదా సహబాలు. ఆ సహబాలు ఏ సహబాలు అయితే ప్రవక్త వారి యొక్క స్నేహితులో అనుచరులో వాళ్ళపై కూడా విశ్వాసం లేదా? కాబట్టి ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వారు నిజానికి అవిశ్వాసులు. అటువంటి వారు జ్ఞానం లేని కారణాన ఇలా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. షేక్ వారు తెలియజేస్తున్నారు, సమాధిలోనికి వెళ్ళిన తర్వాత ఏదైతే జరుగుతుందో అదంతా సమాధిలోనికి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా మొత్తం వచ్చేస్తాయి. ఇది ఏదైతే జరుగుతుందో అదంతా ఈమాన్ బిల్ యోమిల్ ఆఖిర అనగా అంతిమ దినంపై విశ్వాసంలో వస్తుంది. ప్రళయ దినంపై విశ్వాసంకు సంబంధించిన ప్రతిదీ ఓవేళ అది సంయుక్తంగా మరియు లేదా సంక్షిప్తంగా తెలుపబడిన వాటన్నిటిపై ఎలాగైతే తెలుపబడిందో అలా విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. కాస్తంత మీరు మీ ఇష్టానుసారం ప్రయత్నించినా ఇది మీ యొక్క అధర్మానికి మార్గం అవుతుంది. షేక్ వారు తెలియజేస్తున్నారు, మరణం నుండి స్వర్గ వాసులందరూ స్వర్గంలో మరియు నరకవాసులందరూ నరకంలో శాశ్వతంగా చేరుకునేదాకా తెలుపబడిన ప్రతి దానిపై, మరణం నుండి స్వర్గవాసులందరూ స్వర్గంలో మరియు నరకవాసులందరూ నరకంలో శాశ్వతంగా చేరుకునేదాకా తెలుపబడిన ప్రతి దానిపై విశ్వాసం ఉంచుతున్నాము. ఇదే అహ్లుస్ సున్నా వల్ జమా యొక్క అకీదా. దీన్నైతే మేము ప్రవక్త వారి యొక్క సహాబాలు, వారి యొక్క తాబేయిన్లు అయిమ్మా ముహద్దిసిన్ ఫుఖహా నుంచి పొందామో ఇదే విశ్వాసం. దీనిపై ఇలాగే విశ్వాసం తీసుకురావాలి. ఏవైతే విషయాలు ఈ దశల మధ్య జరగనున్నాయో, మరణం తర్వాత దశల మధ్య జరగనున్నాయో మేము ఇటువంటి ప్రతి దానిపై విశ్వాసం ఉంచుతున్నాం. వీటిలో ఈ దశల మధ్య జరగనున్నాయో మేము ఇటువంటి ప్రతి దానిపై విశ్వాసం ఉంచుతున్నాం. వీటిలో నుండి ఏ ఒక్క విషయాన్ని గురించి సందేహించినా సరే అతను తిరస్కరించడం దూరం, సందేహించినా సరే అతను కాఫిర్ అధర్ముడు అవుతాడు మరియు అతను ముర్తద్ అనగా ఇస్లాం నుండి బయటకు మరలా నరక అపమార్గాన వెళ్ళిపోయిన వ్యక్తి అవుతాడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తే ఇంతకు ముందు మార్గభ్రష్టత్వానికి గురైనటువంటి వారిలో చాలా మంది ఈ విషయంలో మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ముఖ్యంగా ప్రశ్న జవాబుల తర్వాత ఇల్లియీన్, సిజ్జీన్ అనేటువంటి ప్రదేశాల గురించి, మరణించిన తర్వాత ప్రళయంలోనే నరకంలో వేసిన తర్వాత శిక్ష అవుతుంది, భూలోకంలో శిక్ష అవ్వదు అని తెలియజేస్తున్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. వారు ఖురాన్ మరియు హదీస్ ను అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేదు కాబట్టే మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అల్లా ఇవి ప్రతి విషయాలు ఇవన్నీ ఖురాన్ మరియు హదీస్ లో తెలిపాడు. దీని తర్వాత కూడా మూర్ఖత్వం అన్నది వారి యొక్క నరకానికి మార్గం అవుతుంది. అతను ఎంత మంచివాడైనా, అతని లక్షణాలు ఎంత మంచిగా ఉన్నా, మిగతా వారందరికంటే ఎంత గొప్పవాడైనా, దాన ధర్మాలు చేసే గొప్పవాడైనా, పుణ్యాత్ముడైనా సరే, అతను ఎంత మంచిగా కనిపించినా, అతనికి ఎంత మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు ఏమున్నా సరే, భూలోకంలో అతన్ని నమ్మేవారు చాలా లక్షల మందిలో ఉన్నా సరే, అతను ఎంత గొప్పవాడైనా సరే, ఈ విషయాల్లో కాస్తంత కాలు జారితే శాశ్వత నరకంలో వెళ్ళి పడిపోతాడు. ఎందుకంటే తెలుపబడిన విషయాలు మనం వాటిపై ఆచరిస్తే చాలు, విశ్వసిస్తే చాలు. తెలుపబడిన విషయాల్లో ఎటువంటి కీడు తీయకూడదు, మనం ఎటువంటి తెలుపబడని విషయాన్ని తీసుకురాకూడదు.
ఏదైతే మనం ప్రవక్త వారి నుండి, సహబాల నుండి, తాబైన్ల నుండి వరుసగా పొందుతూ వచ్చామో అదే విశ్వాసంపై ఉండాలి. తమ ఇష్టానుసారం వాక్యాలను మార్చుకోదు. ఒక వాక్యం ఉందంటే దాని యొక్క వివరణ తెలియజేయబడుతుంది ధార్మిక విద్వాంసుల ద్వారా. అది కూడా వారి ఇష్టానుసారం కాదు, ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం మరియు సహబాల జ్ఞానం ద్వారా. దాన్ని నేను నమ్మను, వీళ్ళు తర్వాత వచ్చారు అని అంటే ఇది మూర్ఖత్వమే అవుతుంది. వారు చెప్పిన విషయము ధర్మబద్ధంగా ఉందా లేదా అది చూసుకోవాలి మనం. ఇంతేగాని వారు తెలిపారు నేను నమ్మను, నేను స్వీకరించను అంటే అతనికే నష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ఈ విషయాలు చాలా అమూల్యమైనటువంటి మరియు చాలా అవసరమైనటువంటి విషయాలు. వీటిపై కాస్తంత విశ్వాసం లోపం జరిగినా సరే ఆ విషయం అధర్మానికి దారితీస్తుంది. కాబట్టి అల్లాహ్తో ఈ విషయాలలో భయపడండి. ముఖ్యంగా అల్ ఈమాన్ బిల్ యౌమిల్ ఆఖిరా చాలా పెద్ద విషయం. మీరు చూసుకుంటే కాఫిర్లు ఈ విషయాన్ని విశ్వసించరు. చాలా మంది మరణించిన తర్వాత మరలా మనం జన్మిస్తాము, కానీ భూలోకంలోనే ఉంటాం. మంచి చేస్తే మంచిగా పుడతాం, చెడు చేస్తే కుక్కో నక్కో లాగా పుడతాం అన్నటువంటి అవిశ్వాసంలో ఉన్నారు. వారు ప్రళయ దినం లేనే లేదు, ఈ పునర్జన్మలే ఉన్నాయి అన్నటువంటి విశ్వాసం ఉంచుతారు. ఇంకొందరు చూసుకుంటే జైనులు, బౌద్ధులు, వారంటారు ఈ స్వర్గ నరకాలు ఏమీ లేవు, పునర్జన్మ అనేది లేదు, ఎందుకంటే ఇలాగా మరలా పుట్టించడం అన్యాయం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతేకాక వాళ్ళు చెప్పేది ఏమిటంటే మీ అల్లా లాగా మేము ఆరాధించే దైవాలు మాకు స్వర్గం యొక్క కోరిక చూయించవు, నరకం నుండి భయపెట్టవు. కానీ ఒక వ్యక్తి మంచి చేస్తే అతనికి లాభం ఏమిటి ఈ లోకంలో, చెడు చేస్తే అతనికి నష్టం ఏమిటి? ప్రతిదీ అల్లాహ్ చేతిలో ఉంది. ఇక్కడ ఒకడు ఇతరులపై అన్యాయం చేసి చనిపోయాడు, అతని గురించి ఏమిటి? అతను చనిపోయిన తర్వాత పద్ధతిగా న్యాయబద్ధకంగా శిక్షను విధించేది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే. లేకపోతే మనిషి జీవితానికి ఇంకా పరమార్థం ఏముంది? ఒక వ్యక్తిని చంపితే దానికి బదులు అక్కడి న్యాయస్థానాలు, మనుషులు తయారు చేసుకున్నటువంటి న్యాయస్థానాలు, మనోవాంఛల ప్రకారంగా తయారు చేసుకున్నటువంటి న్యాయస్థానాలలో వారి యొక్క కల్పిత ధర్మశాస్త్రాల ప్రకారంగా అతనికి ఒక చావును ఇవ్వగలవు శిక్షగా. కానీ ఒక వ్యక్తి లక్షలాది మందిని చంపి ఉన్నాడు, ఒక వ్యక్తి కోట్లాది మందిని చంపి ఉన్నాడు. అతని గురించి మీ యొక్క ధర్మశాస్త్రాలలో, న్యాయస్థానాలలో ఏమి శిక్ష ఉంది తెలపండి. ఒకవేళ మీరు మనల్ని శిక్షిస్తే అతను ఎంతమందిని చెప్పారు కదా, దానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అల్లాహ్ వద్ద మాత్రమే న్యాయం జరగగలదు. గుర్తించుకోండి, ఇది అల్లాహ్ వద్ద మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ విషయంపై విశ్వాసం తీసుకురావాలి. ఎవరికైతే ప్రళయ దినంపై విశ్వాసం లేదో అతని తమ ఇష్టానుసారం మనోవాంఛల ప్రకారంగా విచ్చలవిడిగా హలాల్ లేదు, హరాం లేదు, నాకు ఇష్టమైనది నేను చేస్తాను అని స్వేచ్ఛాపరుడవుతాడు. ఎలాగైతే ప్రస్తుతం కొంతమంది మాకు ధర్మం యొక్క అవసరం లేదు, మాకు మంచి చెడుల యొక్క అవసరం లేదు అని నాస్తికత్వాన్ని స్వీకరిస్తున్నారు. అలాంటి వారికి అమ్మ లేదు, నాన్న లేదు, ఎటువంటి సంబంధం లేవు, ఎటువంటి మంచి విషయాలు లేవు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తున్నారు. అల్లాహ్ అటువంటి వారి నుండి మనందరినీ కాపాడాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ తన యొక్క సంరక్షణలో మనల్ని ఉంచుకోవాలి. ఆమీన్. ఆయన యొక్క ధర్మంని నేర్చుకొని ఆయన యొక్క ధర్మంపై పద్ధతిగా నడిచే సౌభాగ్యాన్ని అల్లాహ్ కల్పించుగాక. శాశ్వత సాఫల్య విశ్వాసం విషయాలలో సరైన విశ్వాసం ఎలాగైతే ప్రవక్త వారు తెలిపారు అలాగ విశ్వాసం తీసుకొచ్చి సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని అల్లాహ్ కల్పించుగాక. లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని మరియు లాభదాయకమైనటువంటి ఆచరణను చేసే సౌభాగ్యాన్ని కల్పించుగాక.
ఏది చేసినా అల్లా స్వీకరించుగాక, దానికి ఉత్తమమైనటువంటి పుణ్యాన్ని మన కోసం లిఖించుగాక, మనందరినీ స్వీకరించుగాక, మనందరినీ సంతోషంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్.